హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. సో ఈ రోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నమాట. ఆ టాపిక్ ఏంటి అంటే, చాలా మంది స్టూడెంట్స్ మన దగ్గరికి వచ్చి ఇన్బాక్స్ లో మోస్ట్లీ ఒక్కటైతే అడుగుతుంటారు. ఏంటి అంటే, నాకు అర్జెంటుగా జాబ్ కావాలి, అర్జెంట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి వాళ్ళ కండిషన్స్ బట్టి, వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళకి ఇమీడియట్ గా జాబ్ కావాల్సి ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, ఏం చేస్తే జాబ్ వస్తుంది, ఏం చేస్తే త్వరగా తెచ్చుకోవచ్చు, ఎలాంటి డొమైన్స్ లో సెర్చ్ చేయాలి, ఎలా సెర్చ్ చేయాలి అనేది నేను నౌకరీని యూస్ చేసి చెప్తాను. ఈవెన్ మీకు ఇవే జాబ్ అప్డేట్సే మనం FLM లో కూడా ఇస్తాం. అంటే ఫ్రంట్ లైన్స్ మీడియా _ జాబ్ అప్డేట్స్ అనే పేజ్ లో మనం ఇవన్నీ కూడా వేస్తాం. కానీ ఇంకొంచెం వెరైటీగా ఎలా వెతకాలి, త్వరగా జాబ్ కావాలంటే ఏం చేయాలి, ఓన్లీ ఐటీ కాకుండా నాన్ ఐటీ కూడా కావాలంటే ఏం చేయాలి, నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలంటే ఎటువంటి జాబ్ సెర్చ్ చేస్తే బెటర్ అనేది నేను ఇక్కడ చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, దాని లోపలికి అంటే మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. దానికంటే ముందు ఏంటంటే, ఎలాంటి జాబ్ సెర్చ్ చేస్తే నాన్ ఐటీ నుంచి ఐటీకి ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు అనేది నేను చెప్తా. ఫస్ట్ వచ్చేసి, మీకు ఐటీలో జాబ్ కావాలి కానీ దొరకట్లేదు, ఇమీడియట్ గా జాబ్ రిక్వైర్మెంట్ ఉంది. మీరు సెర్చ్ చేయాల్సిన కీవర్డ్స్ ఏంటి అంటే వాక్ ఇన్ డ్రైవ్. అది ఎలా వర్క్ అవుతుందో నేను చూపిస్తా. సెకండ్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్, ఈ కీవర్డ్ అన్నమాట. థర్డ్ వచ్చేసి సర్వీస్ డెస్క్ ఇంజనీర్ లేదా సర్వీస్ డెస్క్ అసోసియేట్, సర్వీస్ డెస్క్ అనలిస్ట్ ఇలాంటివి. లేదు ఇంకా ఫాస్ట్ గా కావాలి, నన్ను బీటెక్ కాదు, డిగ్రీ కాదు, నాకు ఇంకా ఫాస్ట్ కావాలంటే మీరు సెర్చ్ చేయాల్సిన కీవర్డ్ వచ్చేసి వాక్ ఇన్ డ్రైవ్ ఫార్మా. ఫార్మాలో చాలా జాబ్స్ ఉంటాయి. ఏ డిగ్రీ చేసినా, మీరు ఓన్లీ బీటెక్ కాదు, డిగ్రీలో ఏం చేసినా కూడా మీరు చేయొచ్చు అనమాట. అంటే BA చేసినా, BBA చేసినా, ఏది చేసినా కూడా మీకు ఇందులో జాబ్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఈ రకంగా సెర్చ్ చేస్తే మీకు జాబ్స్ ఈజీ అవడం అనేది జరుగుతుంది. సో ఒకసారి వాటిని లైవ్ లో నేను ప్రూవ్ చేసి చూపిస్తా, ఎలాంటి జాబ్స్ చేస్తే మీకు ఈజీగా జాబ్ వస్తుంది, ఎలాంటి సర్చింగ్ చేస్తే మీకు ఈజీగా జాబ్ వస్తుంది అని చెప్పేసి. సో ఈ కీవర్డ్స్ అయితే మీరు ఒకవేళ ఈ స్క్రీన్ చూసినట్లయితే ఎక్కడైనా రాసుకోండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ నేను నా గూగుల్లోకి వెళ్తున్నాను. గూగుల్లోకి వెళ్ళి నౌకరీ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ మీకు చెప్పిన సెర్చ్ ఏంటి, వాక్ ఇన్ డ్రైవ్స్ అని కొట్టాను, ఫ్రెషర్ అని కొట్టాను. ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్, విశాఖపట్నం అండ్ బెంగుళూరు అని కొట్టాను. ఓకే, కొట్టాను, సెర్చ్ కొట్టాక నాకు ఇక్కడ వచ్చేస్తుంది. చూసారు కదా, ఎగ్జామిటీ అనే కంపెనీ వాక్ ఇన్ డ్రైవ్ చేస్తుంది. 6th May నుంచి 9th May వరకు ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, 111 పొజిషన్స్ ఉన్నాయి. 1 day ago పోస్ట్ చేశారు. సో ఇక్కడ మనకి ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ, ఆన్ సైట్ నాచారం, హైదరాబాద్. సో ఎవరికైతే జాబ్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈజీగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా చూద్దాం, వాక్ ఇన్ డ్రైవ్స్ మనకి 5th May రోజు యాక్సిస్ బ్యాంక్ లో కూడా జరుగుతున్నాయి. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, యాక్సిస్ బ్యాంక్ లో జరుగుతున్నాయి. తర్వాత స్కోర్ ల్యాబ్స్ అనే కంపెనీలో జరుగుతుంది. వాక్ ఇన్ డ్రైవ్ సుజా అసోసియేట్స్ అనే కంపెనీ, టెక్ మహీంద్రాలో 2nd May నుంచి 10th May వరకు వాక్ ఇన్ డ్రైవ్స్ అనేవి జరుగుతున్నాయి. 5 days బ్యాక్ వేశారు. సరే చూద్దాం ఎన్ఎస్ 300 పొజిషన్స్ ఎక్కడ జరుగుతుంది, వైజాగ్ లో. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జస్ట్ మీరు చేయాల్సింది కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్ గా తీసుకెళ్తే చాలా అనమాట. ఈ జాబ్స్ మీకు కొంచెం ఈజీ ఇంటర్వ్యూ ప్రాసెస్ అన్నది ఉంటుంది. ఎందుకు ఈ జాబ్స్ ఇంత ఎక్కువ ఉన్నాయంటే, బేసిక్ గా ఇవన్నీ కూడా టెక్నికల్ సపోర్ట్ లేకపోతే సర్వీస్ డెస్క్ అసోసియేట్స్, ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉండే జాబ్స్ అనమాట. సో బేసిక్ గా వాళ్ళు కొంచెం త్వరగా హైర్ చేసుకుంటారు. సో అందుకని ఇది ఇంపార్టెంట్ అనమాట. సరే, వాక్ ఇన్ డ్రైవ్స్ అనేది సెర్చ్ చేస్తాం. ఐటీ, నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎలాంటి సెర్చ్ అనేది చేయొచ్చు అంటే టెక్నికల్ సపోర్ట్. అంటే నేను ఫస్ట్ నాన్ ఐటీలో జాబ్ చేస్తాను, దాని తర్వాత నేను ఐటీకి షిఫ్ట్ అవుతాను అనుకోవాలి, కానీ నాకు త్వరగా జాబ్ కావాలి అన్న వాళ్ళు ఇలాంటి సర్చింగ్ చేస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది. హైదరాబాద్, విశాఖపట్నం అండ్ బెంగళూరు. ప్రతిసారి నేను బెంగళూరు ఎందుకు తీసుకుంటే, బెంగళూరులో ఎక్కువ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. సర్చ్ టెక్నికల్ సపోర్ట్ రోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. షస్వత్ సొల్యూషన్స్ అనే కంపెనీలో ఉంది, 0 to 1 year ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మీకు టెక్నికల్ సపోర్ట్ రోల్ అనేది ఉంది. సో ఈజీగా దొరికే అవకాశం. దిస్ ఈస్ ఇన్ బెంగళూరు లొకేషన్. ఓపెన్ చేయండి. చూసారు కదా, ఫ్యూ అవర్స్ ఎగో. ఎప్పుడైనా కూడా వేరే వాళ్ళకంటే మనం ముందు చూస్తే ఈజీ అయిపోతుంది మనకు సెర్చ్ అనేది. తర్వాత సీనియర్ టెక్నికల్ సపోర్ట్, ఇమీడియట్ జాయినర్స్ కావాలి, 0 to 5 years ఎక్స్పీరియన్స్. ఇది మనకి బెంగళూరులో ఉంది. టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ ఇంజనీర్, ఇది కూడా 0 to 3 ఎక్స్పీరియన్స్. ఇవన్నీ కూడా ఫ్రెషర్స్ కున్న జాబ్ ఓపెనింగ్స్ అనమాట. సో మీకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఇక్కడ మీకు దొరుకుతుంది. కాబట్టి టెక్నికల్ సపోర్ట్ నుంచి మీరు ఐటీకి వెళ్ళడం అనేది ఈజీ అవుతుంది. అండ్ ఈ జాబ్స్ మీకు ఓపెనింగ్స్ ఎక్కువ, త్వరగా చూస్తే త్వరగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొక కీవర్డ్ వచ్చేసి ఏంటంటే సర్వీస్ డెస్క్ అని కొట్టేసి సెలెక్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్, లొకేషన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు ఇచ్చండి. ఓకే, సెర్చ్ కొట్టంగానే మీకు ఇక్కడ కాగ్నిజెంట్ లో సర్వీస్ డెస్క్ అసోసియేట్ రోల్ అనేది ఉంది. ఫ్రెషర్స్ కి
ఏం ఏం కావాలి మీకు అవన్నీ చూసుకుంటారు. ఆ సర్వీస్ డెస్క్ అసోసియేట్ L1 అనేది విప్రోలో జరుగుతుంది. 0 to 4 years ఎక్స్పీరియన్స్ చూసుకుంటారు. వెలోసిస్ అనే కంపెనీలో జరుగుతుంది. సదర్లాండ్లో జరుగుతుంది. U&I కన్సల్టింగ్ అంట, మైక్రోలాండ్ అంట. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ జాబ్స్ గైస్. మనకు కావాల్సిందంతా ఏంటంటే ఎలా సెర్చ్ చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. ఇంకొక కీవర్డ్ వచ్చేసి ఏంటి, మనం మోస్ట్లీ చూస్తుంది ఫార్మా జాబ్స్. సో వాక్ ఇన్ డ్రైవ్ ఫార్మా అని కొట్టండి. ఎందుకు ఫార్మా అంటే ఫార్మా సెక్టర్లో కొన్ని వందల వేల జాబ్స్ అనమాట. ఇండియా ఈజ్ బేసికల్లీ ఫార్మా ఓరియంటెడ్ ఎకనామీ అనమాట. అంటే మన మొత్తం ఐటీ కంటే కూడా ఫార్మాలో ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎక్కడైతే ఎక్కువ రెవెన్యూ ఉంటుందో అక్కడ ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ అనే ఉంటుంది. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది ఐటీ చేసిన వాళ్ళు ఫార్మా సైడ్ ఎందుకు వెళ్ళాలనుకుంటారు. కాకపోతే నేను ఈ సెర్చ్ చేసేది ఇది చెప్పేది ఎవరికి అంటే మోస్ట్లీ బీటెక్ లేకపోతే డిగ్రీ చెయ్యని వాళ్ళ కోసం, ఎవరైతే ఇంటర్మీడియట్తో ఆపేస్తారో వాళ్ళ కోసం నేను ఏం చెప్తున్నాను చూడండి ఒకసారి. ట్రైకార్డర్ డయాగ్నోస్టిక్స్ అనే కంపెనీలో యూ హ్యావ్ 0 to 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇది ఫార్మా సైడ్ వాళ్ళకి మార్కెటింగ్ సేల్స్ జాబ్స్ అనేవి ఉన్నాయి. అండ్ యాక్సిస్ బ్యాంక్. ఈ యాక్సిస్ బ్యాంక్ ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే నేను వాకిన్ అని కొడతానో దాని కీవర్డ్ యాక్సెప్ట్ చేసి ఆ కీవర్డ్స్లో ఉన్న మనం సెలెక్ట్ చేసిన లొకేషన్లో ఉన్న జాబ్స్ అన్ని కూడా వస్తాయి. ఇలా వాకిన్ అని కొట్టడం ద్వారా ఏంటి అంటే ఎక్కువ శాతం జాబ్స్ వచ్చే అవకాశం ఫాస్ట్గా వస్తుంది అనమాట. ఎప్పుడైనా కూడా మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసి ఆన్లైన్లో అప్లై చేసిన దానికంటే కూడా లైవ్ లొకేషన్కి వెళ్తే కొంచెము మనకి ఆ ఛాన్సెస్ అనేవి ఒక 50% ఎక్స్ట్రా అనేది అవుతుంది అనమాట. సో ఇలా మీరు చూసుకుంటే దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ జాబ్స్ ఇక్కడ కూడా. సో ఈ రకంగా మనం సెర్చ్ చేస్తే దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ యూ కుడ్ గెట్ ఓపెనింగ్ లేదా యూ కుడ్ గెట్ ఆపర్చునిటీ. ఇలా దొరికే అవకాశాలు మనకి ఇలా సెర్చ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 4 కీవర్డ్స్ గుర్తుపెట్టుకొని ఎవరైతే ఇమీడియట్ గా జాబ్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.